ఒక పని చేసినటువంటి ప్రభుత్వం ఎలా శాశ్వతంగా ఉంటుంది అన్నటువంటిది అదొక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల పాలన అతి అద్భుతంగా ఉన్నది అన్నదానికి కనిపిస్తున్నటువంటి సాక్ష్యాలు. ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి సమయాలలో రాయచోటి పట్టణం పెరుగుతుండగా కొత్తగా ఒక చిన్న స్థలం దొరికినటువంటి పరిస్థితులలో గౌరవ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా అంకురార్పణ జరిపి కొన్ని కాలనీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా నివాస స్థలం అనేటువంటిది ఉండాలా, సొంత ఇల్లు అనేటువంటిది ఉండాలా, అది మహిళ పేరుతో ఉండాలా అని చెప్పి 30 లక్షల పట్టాలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంస ప్రభుత్వం ఏం చేయలేదని మాట్లాడేటువంటి వాళ్ళకు ఇది చూసి ఒక్కసారి మీరు నిజాలలోకి రండి. భ్రమలు సృష్టించడం కాదు ప్రభుత్వం అంటే, చేసేటువంటి విధానం ఉండాలి. 30 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇల్లులు శాంక్షన్ చేయించి ఎంతో అసలు పారదర్శకంగా ఎప్పటికప్పుడు బిల్లులు పేమెంట్లు చేసి లక్షల గృహాలు కంప్లీట్ చేయిస్తే ఈరోజు ఒక్క ఇంటికి బిల్లు ఇవ్వకుండా, ఒక్క ఇల్లు శాంక్షన్ ఇవ్వకుండా అరాకొరగా 5,000 10,000 అక్కడక్కడ ఇచ్చి మేము 5 లక్షల ఇల్లులు ఇచ్చాం పండగ చేసుకోండి అనే మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. రాయచోటి ప్రాంతం అభివృద్ధి చెందాలా, జనాభా పెరుగుతుంది, దానికి అనుగుణంగా అందరికీ ఇళ్ల స్థలాలు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాయచోటిలో కూడా ఒక పెద్ద కాలనీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 215 ఎకరాలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. ₹1 ప్రభుత్వ సొమ్ము చెల్లించకుండా, ₹1 ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయకుండా, నువ్వు చెప్తుంటావే ఏదో అమరావతిలో ల్యాండ్ పూలింగ్ చేశామని, అంతకన్నా మంచి కాన్సెప్ట్తో రైతులను ఒప్పించి 215 ఎకరాలు సేకరించి 6,600 మంది ఇక్కడ నివసించేదానికి కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఊరికి కాలనీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకోలేదు. 4,100 పైగా పునాదులు వేసి 1,000 2,000 3,000 పైగా ఇల్లులు కూడా స్లాబ్ స్థాయికి చేరుకున్నటువంటి ప్రదేశం. 2 సార్లు కరోనా వచ్చి కొద్దిగా ఆలస్యమైనాయి. ఇల్లులు ఇచ్చేసి స్థలం ఇచ్చేస్తే చాలు అనేది అనుకోలే జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా ఈ కాలనీకి 36 బోర్లు వేసి 36 మోటార్లు బిగించి ఒక సబ్స్టేషన్ నిర్మించి టోటల్ ట్రాన్స్ఫార్మర్స్ ప్రతి ఇంటికి ఎలక్ట్రిసిటీ పోల్స్ ఏర్పాటు చేసి స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి మౌలిక వసతులు కూడా కల్పించేదానికి ముందడుగేసి ఈ ప్రాంతాన్ని అంతా సీసీ రోడ్లతో, పార్కులతో, స్కూళ్ళతో పూర్తిగా ఒక నగరం మాదిరి చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రణాళిక రూపొందించుకున్నాం. దాదాపు ఇప్పుడే మీరు చూస్తున్నారు, మేమేమి ఊరికి మీ మాదిరి భ్రమింపజేయాలా, ఏదో చేసాం అది చూడండి ఇది చూడండి అని గ్రాఫిక్స్ చూపిలా. చూడండి మీరే ఎన్ని ఇల్లులు అయిపోయినాయి, వచ్చిన వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. అదే ఈ 2 సంవత్సరాలలో మీరు ఒక్కటి కూడా ఇవ్వకుండా, ఒక ఇంటికి పేమెంట్ ఇవ్వకుండా, ఈ కాలనీలో మౌలిక వసతులు క్రియేట్ చేయకుండా, ఉన్నటువంటి మోటార్లు ఏదైతే బిగించి నీళ్ళు వచ్చిన ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసిన మోటార్లు దొంగలించుకుంటా, పైపులు ఎత్తకపోతూ దొంగ పట్టాలు సృష్టించుకొని ఇక్కడ అరాచకాలు చేస్తున్నారు. ఇదే ప్రభుత్వం అంటే? ఇదే ప్రజలకు చేయాల్సిన మేలు? ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు? ఊరికి ఎందుకు మాట్లాడుతుంటారు? మాట్లాడితే ఏంది విధ్వంసం? మీరు చేస్తున్నారు విధ్వంసం. మీ హామీలో ఏం చేశారు ఈ ప్రాంతాలకి? 52 లక్షల ఎస్ఎఫ్టీతో, తెలంగాణలో 10 లక్షల ఎస్ఎఫ్టీతో ఉందాయా? అక్కడే రూములు మిగిలిపోయిన సచివాలయానికంటే నేను 52 లక్షల ఎస్ఎఫ్టీతో కడతానా? మీరు అడ్డుకుంటాం. ఎందుకు అడ్డుకుంటున్నాం మేము? నువ్వు చేయలేక 52 లక్షల ఎస్ఎఫ్టీలో ఏం చేయాలో, భవిష్యత్తులో అది ఎలా, దాని మెయింటెనెన్స్ ఎలా అని ఆలోచన చేయకుండా 52 లక్షల ఎస్ఎఫ్టీతో నేను సచివాలయం కడుతున్నా, 20 లక్షల పార్లమెంటు మొత్తం 800 మంది కొత్త పార్లమెంట్ సభ్యులు వచ్చినా, రాజ్యసభ మెంబర్స్ 500 మంది అయినా మొత్తం అక్కడ ఉండేది 10 లక్షల ఎస్ఎఫ్టీతో పార్లమెంటు 1000 కోట్లతో కట్టారు. ఈయన అసెంబ్లీ కడుతున్నాడంటే 20 లక్షల ఎస్ఎఫ్టీ అంట, అది 6,000 కోట్లు అంటాడు. ఏంటి ఇది? ఇలాంటివన్నీ భ్రమింపేటువంటివి చేసి ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా కేవలం 25 గ్రామాలనే దృష్టిలో పెట్టుకొని అక్కడే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం. అదే మేము ఏం చేస్తాం ఇక్కడ? ఒకసారి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ 200 ఎకరాలలో 215 ఎకరాలలో ఒక టౌన్షిప్ ఏర్పాటు చేసి 6,000 మందికి పట్టాలు ఇచ్చేసి, ఇదే రకంగా అక్కడ 40 ఎకరాల గతంలో కూడా 2013లో సేకరించడం జరిగింది చెన్నముక్కపల్లి దగ్గర. అక్కడ 2,000కు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థలాలు కంప్లీట్ చేశాం. అబ్బవరం కాలనీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం. అలాగే వరిగ బ్రహ్మాండమైనటువంటి కాలనీ 300 మందికి పట్టాలు ఇచ్చాం. పెమ్మాడపల్లికి ఇచ్చాం. చుట్టుపక్కల మండలాలకు సంబంధించిన మాధవరం, ఎండపల్లి అన్ని గ్రామాలలో, పక్కన సంబేపల్లి మండలంలో కూడా అనేక గ్రామాలలో నారాయణ రెడ్డి గారి పల్లె కాలనీ కనపడుతున్నాయి. ప్రతి ఊరికి కూడా ఒక కాలనీ మాది నిర్మింపజేసి ఒక నియోజకవర్గంలోనే
91 కాలనీలు ఏర్పాటు చేశాం. 20,000 పక్కా గృహాలు మంజూరు చేశాం. స్థలాలు వీటితో పాటు ఇల్లును అక్కడక్కడే సొంత స్థలంలో కట్టుకునే వాళ్ళకు కూడా ఇల్లులు ఇచ్చి దాదాపుగా 5 సంవత్సరాలలోనే 20,000 పైగా పక్కా గృహాలు మంజూరు చేసినటువంటి ప్రభుత్వం అది గతంలో. ఇంత మంచిగా చేస్తే అడ్డుగోలుగా ఆరోపణలు చేయడం కాదు. ఇక్కడ అంటా మేము భూములు ఏదో చేసామంటున్నారు. ఎవరయ్యా మీ చేతిలో అధికారం ఉంది, ఒక చిన్న తప్పు మేము పొరపాటు చేసింటే మీరు ఏమైనా చేయండి, ఒక తప్పు మేము చేసామని అనుకుంటే ఉరి తీయండి, మేము రెడీగా ఉంటాం. అంతేగాని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఊరికే మాట్లాడడం కాదు. కరోనా లాంటి సమయాలలో పనులు ఆగిపోయినాయి 2 సంవత్సరాలు, లేకపోతే ఇప్పుడు అప్పుడే మేము సుమారుగా చేసినటువంటి వాళ్ళు. ఒక ఆర్చ్ని కూడా కంప్లీట్ చేసాం. ఈ ఆర్చ్ను వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఇవన్నీ కాలనీలకు పేర్లు జగనన్న కాలనీ అంటే వాళ్ళ కోపం అంటే తీసేసి పేర్లు మార్చుకున్నారు. పేర్లు మార్చుకుంటే పోయినారు, పేర్లను మార్చుకోండి, కనీసం ఒక ఇల్లన్నా మీరు ఇస్తారా అంటే లేదు. ఏ విషయాలలో ఈరోజు నేను చెప్పింది ఒక హౌసింగ్ విషయంలోనే, ఇట్లా ప్రతి ఒక్కటి నెలకోటి చూపిస్తాం మేము ఏం చేసాం, ఎంతమంది చేసాం ప్రజలకు అన్నది కళ్ళకు కనపడుతున్నాయి. ఇట్లాంటివే ఆపేది, ఇలాంటివే మీరు కక్షలు తీర్చుకునేది. నువ్వు అంటున్నావే 25 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు వాళ్ళ భూముల రేట్లు తగ్గిపోతాయని. ఈరోజు నువ్వు జిల్లా కేంద్రం ఎత్తేసేసి ఇక్కడ 100లాది గ్రామాలు చుట్టుపక్కల యొక్క ప్రజల యొక్క ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి? అక్కడ 3 పంటలు పండేటువంటి భూములు అవి. మాకు కనీసము ఏ పంట పెట్టుకోవడానికి కూడా నీళ్ళు ఉండేటువంటి పరిస్థితి కాదు. కొద్దిగా గొప్ప ఆ భూములు వాల్యూ వస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి అనుకుంటే వాళ్ళ జీవితాలతో ఆడుకున్న, వాళ్ళ జీవితాలను నాశనం చేసావు. ఏ వ్యాపారాలు చేయకుండా చేసావు. ఉన్నటువంటి జిల్లా కేంద్రాలు ఎత్తేసి మాకు సెంటిమెంట్ లేదంటావు. పోయిన అభివృద్ధిని కంటిన్యూ చేస్తున్నారంటే అది లేదు. ఏం పాపం చేశారు? ఇక్కడ 6,000 మందికి పక్కా గృహాలు ఇచ్చిన వాళ్ళకు ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చి మౌలిక వసతులు కంటిన్యూ చేస్తుంటే ఎంత బాగుండేదండి. ఇది ఊరు అయిపోయిందా? ఇది ఒక నగరం లాగా ఉండేది. 6,000 మంది నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటికి 4 వేసుకున్నా కూడా 25,000 నుంచి 30,000 24,000 మంది జనాభా ఇక్కడ ఉంటే ఎంత సౌకర్యంగా ఉండేది, ఎంత టౌన్కి తగ్గేది బర్డన్. వెలిగలకు 2వ పైప్ లైన్ కూడా తీసుకొచ్చి 120 కోట్లతో శాంక్షన్ చేసి పనులు మొదలుపెట్టించాం. దాన్ని ఇక్కడ కూడా ఆ పైప్ లైన్ తీసుకురావడానికి కూడా ఎస్టిమేషన్ ఇస్తున్నాం. అవన్నీ పక్కన పడేశారు. ఏది కూడా చేయాలన్నటువంటి సంకల్పం లేదు. ఇక్కడ బస్సును ఏర్పాటు చేసేసి మళ్ళీ కాలనీ చేసి చేతులు దులుపుకోకూడదు అని చెప్పి తార్ రోడ్డు మళ్ళీ అక్కడి నుంచి కనెక్టివిటీకి ఇక్కడ వేసేసాం. ఇన్ని మంచి కార్యక్రమాలు మేము చేపడితే కేవలం బురదజల్లేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం సమంజసమా? చూడండి, ఇదే రకంగా ప్రతి టౌన్లో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయననా మీరు తప్పులు పట్టేది? 30 లక్షల మంది ఆడపడుచుల పేరుతో పట్టాలు. వాళ్ళు కూడా భవిష్యత్తులో కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళు సొంతంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బుతో వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు సేల్ చేసుకునే దానికి కూడా వెసులుబాటు కూడా కల్పించారు. ఎందుకు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా వాళ్ళకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు, అట్లా కూడా చేయాలి. సొంత ఇల్లు మాదిరి చేసుకునే దానికి అవకాశం కల్పించారు. ఎక్కడ ఇరుకు లేకుండా ప్రతి వీధికి ఇంటికి అటుపక్క ఇటుపక్క రోడ్డు ఉండేటట్టుగా ప్లాన్ చేసి ₹1 ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా చెల్లించకుండా ప్రభుత్వ సొమ్మును కాపాడుకుంటూ కేవలం అన్ని సౌకర్యాలు కల్పించాలన్నటువంటి తపన పడ్డాం తప్పితే ఎక్కడ మేము ఇంకొక దానికి ఆస్కారం ఇవ్వలేదు. ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాం. బురద జల్లేటువంటి కార్యక్రమాలు మానుకోండి. మేమేం ఒక ప్రాంతాన్ని నువ్వు అక్కడ ఏదో రాష్ట్రానికి చేయాలన్నటువంటి ల్యాండ్ మార్క్స్ చేసుకో, కానీ మా ప్రాంతం పరిస్థితి అడుగుతున్నాం. ఈరోజు మాకు ఇరిగేషన్ సంబంధించి ప్రాజెక్టులు ఆపుతున్నావు కదా, అదే నువ్వు అమరావతిలో నీళ్లు తోడడానికి లిఫ్ట్ ప్రాజెక్టులని 1000 కోట్లు ఖర్చు పెడుతున్నావు. అయ్యా అదే దాంట్లో అర్థం ఖర్చు మాకు పెడితే మా ప్రతి ఎకరా పొలానికి నీళ్ళు వస్తుందంటే దాన్ని చులకన చేస్తావు. ఏంటి ఇది? రాను ఏం ఫీలింగ్ వస్తుంది చెప్పండి మాకు కూడా. ఇది మేమందరం కూడా భాగస్వామ్యం కదా రాష్ట్రంలో. వేరు చేసినట్టు ఎందుకు చేస్తున్నావు? మేము అభివృద్ధి మేము అర్హులం కాదా? మా జీవిత ఇది మెరుగుపడకూడదా? ఈ కక్షపూరితమైనటువంటి చర్యలు మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ, దీన్ని ఇప్పటికైనా కూడా ఇది మంచి కాలనీ, దాదాపుగా 20-30 వేల మంది నివాసం ఏర్పాటు చేసుకునే దానికి అవకాశాలు కల్పించాం. దీన్ని కొనసాగించండి. ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించుకొని ఎవరైతే టౌన్లలో పాపం బాడుగలుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఇల్లు లేక ఇబ్బందులు పడేటువంటి వాళ్ళకి, నిరుపేదలకు ఇక్కడ బిల్డింగ్లు ఇచ్చడం జరిగింది. వాళ్ళందరికీ తిరిగి డబ్బులు ఇచ్చి ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు 40,000 దాకా. ఇప్పుడు అవి కూడా కట్ చేసేసారు మీరు. ఇవన్నీ కూడా కొనసాగించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ, మేము కూడా మనుషులం, ఒక ప్రాంతంలో నివసించే వాళ్ళే ఎంతసేపు వాళ్ళే మనుషులు, వాళ్ళకే సెంటిమెంట్స్ ఉన్నాయనేది కాకుండా మా యొక్క ప్రజలకు కూడా మాకు సెంటిమెంట్స్ ఉంటాయి, మాకు అభివృద్ధికి అర్హులం మేము అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి బ్రహ్మాండమైన కాలనీలు ఇదే కాదు అనేకమైన కాలనీలు ఈ నియోజకవర్గంలో 91 కాలనీలు చేశాము. అత్యంత పెద్ద కాలనీ ఇది.
దీని తర్వాత ఇంకో 2,000 ఉండేదానికి టౌన్కి అటుపక్క ఇంకొక టౌన్కి మరొక పక్కన అక్కడ ఏర్పాటు చేశాము. ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశాము. ఇవన్నీ కాలనీలు ఒకసారి పరిశీలన చేయండి. ఈ కాలనీలు అన్నింటినీ కొనసాగించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తాం.